ఎంత కసి ఉంటేనో గాని తల మొండెం వేరు చేసి హత్య చేస్తారు. శత్రువును కూడా అంత దారుణంగా చంపరు. కానీ తమిళనాడులో జరిగిన ఈ షాకింగ్ సంఘటన రాష్ట్రాన్ని మొత్తం షాక్ గురి చేసి యువకుడి తలం మొండెం వేరు చేసి కిరాతకంగా చంపాడు యువతి తమ్ముడు. అంత కసిగా ఎందుకు చంపాల్సి వచ్చిందో ఈ రోజు స్పెషల్ ఫోకస్. తమిళనాడులో పరువు హత్య కలకలం రేపింది. తిరునల్వేలిలో ఆదివారం పట్టపగలు 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను దారుణంగా హతమార్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కవిన్ ఆసుపత్రిలో ఉండగానే దుండగుడు నరికి చంపేశాడు. పోలీసుల దర్యాప్తులో పరువు హత్యగా తేల్చారు. అక్కను ప్రేమించాడని హత్య చేశాడు తమ్ముడు సుర్జిత్. సుర్జిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సుర్జిత్ తల్లిదండ్రులు ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లే కావడం గమనార్హం. కవిన్ దారుణ హత్య వెనుక అమ్మాయి సోదరుడితో పాటు ఆమె తల్లిదండ్రుల హస్తముందని బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. దీంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. సుర్జిత్ తల్లిదండ్రులు ఇద్దరిని విఆర్లో పెట్టారు. ఈ పరువు హత్య కేసులో కింది స్థాయి కులం వారనే కోణం కూడా ఉండడంతో అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. హత్యకు గురైన కవిన్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. సుర్జిత్ సోదరి డాక్టర్ ఓ ఆసుపత్రిలో కన్సల్టెంట్ డాక్టర్ గా పనిచేస్తుంది. ఆమెకు కవిన్ కి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అది ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోని ఆమె పిలిచిందని హాస్పిటల్ కి వెళ్లాడు కవిన్. అక్కడ కత్తితో కవిన్ పై దాడి చేసి చంపేశాడు సుర్జిత్. హత్య తర్వాత సుర్జిత్ నేరుగా పోలీసులకు సరెండర్ అయ్యారు. ఈ కేసు ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.